మార్కాపురం జిల్లా పొదిలిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులకు తగిన సూచనలు చేస్తూ రద్దీని దృష్టిలో పెట్టుకుని తొక్కిసలాటలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రథోత్సవం సందర్భంగా వారి భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని జిల్లా స్థాయి నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పొదిలి సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్, ఆలయ చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకు పొదిలిలో నిర్మ మహేశ్వర స్వామి శివాలయం ఉండడంతో ఇక్కడ ఒకసారి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి రావడం జరిగింది. టోటల్ మనకు జిల్లా ఎస్పీ గారు 80 నుంచి 100 మంది ఫోర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరితో కూడా 15వ తేదీ మనకు 10 నుంచి 15,000 మంది భక్తులు విజిట్ చేస్తారు కాబట్టి క్యూ లైన్స్ అన్నింటిలో కూడా బ్యారికేడింగ్ ప్రాపర్గా ఉందా లేదా, ఏ క్యూ లైన్లో ఎంతమంది రావచ్చు, ఎక్కడెక్కడ ఎవరిని ప్లేస్ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. 15వ తేదీతో పాటు 16వ తేదీ మనకు రథోత్సవం ఉంది కాబట్టి దగ్గర టెంపుల్ వాళ్ళ ఎస్టిమేషన్, మన ఎస్టిమేషన్ ప్రకారము 30,000 మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటారనేసి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రూట్ మొత్తం కూడా మనం ప్రజలకు విన్నపం ఏంటంటే, ఎంక్రోచ్మెంట్స్ ఏవైనా ఉంటే, అంటే మీ బైక్స్ కానివ్వండి, లేకపోతే తోపుడు బండ్లు ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఆ ఒక్కరోజు మాత్రం కంపల్సరీగా మేము తీయించుతాము. మేము తీయించకముందే మీరు తీసి ప్రాపర్ ప్లేస్లో పెట్టుకుంటే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరూ ఆ రోజు అన్నెసెసరీగా ఎవరైనా బయటికి రావడం కానీ, లేదంటే బైక్స్తో కార్లు ఇట్లాంటివి తీసుకురావడం చేయొద్దు. ఎవరైనా టెంపుల్కి వచ్చిన వాళ్ళకి సహాయం చేయండి. మీరు హెల్ప్ చేస్తే మాకు బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొదిలిలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా దర్శనం చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ సజావుగా పోలీసు వారికి సహకరిస్తూ రథోత్సవంని కానివ్వండి, లేకపోతే టెంపుల్కి సంబంధించిన ఎనీ ఈవెంట్ని కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటామండి. థ్యాంక్ యూ.